ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 37వ అధ్యాయము. ప్రస్తావన. చావడి ఉత్సవం. హేమట్ పంతు ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును కూర్చి వర్ణించుచున్నాడు. ప్రస్తావన. శ్రీసాయి జీవితము మిగుల పావనమైనది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవిగానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందంతో మైమరిచెడివారు. మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానంతో తృప్తి పొందడివారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధం లేనట్లు ఉండేవారు. ఒక్కొక్కప్పుడు ఏమీయూ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరులుగా గాని నిద్రితులుగా గాని కనిపించేవారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేవారు. వారు సముద్రం వలె శాంతముగా తొణకగా ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి. వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగలవారు ఎవరు? పురుషులను అన్నదముల వలె, స్త్రీలను అక్క చెల్లెండ్ర వలె చూసుకొనివారు. వారి శాశ్వత స్ఖలిత బ్రహ్మచర్యము అందరూ ఎరిగినదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించు వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవ చేసెదముగాక. వారిని సకల జీవకోటియందు చూచెదముగాక. వారి నామము ఎల్లప్పుడూ ప్రేమించదముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమత్ పంతు చావడి ఉత్సవంను వర్ణించుటకు మొదలెడెను. చావడి ఉత్సవము. బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిని. వారు ఒకనాడు మసీదులోనూ ఇంకొకనాడు చావడిలోనూ నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరలోనే చావడి 2 గదులతో ఉండేది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరుప మొదలెడిరి. బాబా కటాక్షంచే దీనినే ఇప్పుడు వర్ణింతము. చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమ్మిగూడి కొంతసేపు మండపంలో భజనం చేసేవారు. భజన బృందము వెనుక రథము, కుడివైపు తులసీ బృందావనము, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుచూ ఉండెను. భజనయందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరియైన కాలమునకు వచ్చుచుండిరి. కొందరు తాళములు, చిడతలు, మృదంగము, కంజీర, మద్దెలు పట్టుకొని భజన చేయుచుండెడివారు. సూదంటు రాయివలే సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకొనిడివారు. బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకీని అలంకరించుచుండిరి. కొందరు బెత్తములను చేతధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై అని కేకలు వేయుచుండిరి. మసీదు మూలల తోరణములతో అలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుచుండెను. అప్పుడు తాత్యాపాటిల్ కొంతమందిని వెంటబెట్టుకుని వచ్చి బాబాను సిద్ధముగా ఉండుడని చెప్పెడివాడు. బాబా నిశ్చలముగా కూర్చునివారు. తాత్యాపాటిల్ వచ్చి బాబా చెంకలో చేయి వేసి లేవనెత్తుచుండెను. తాత్య బాబాను మామా అని పిలిచెడివారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైంది. బాబా శరీరంపై మామూలు కఫ్ని వేసుకొని, చంకలో సట్కా పెట్టుకుని, చిలుమును పొగాకును తీసుకుని, పైన ఉత్తరీయం వేసుకొని బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి. పిమ్మట తాత్య జలతారు సెల్లాను బాబా ఒడలిపైనే వేసిడివారు. అటు పిమ్మట బాబా తన కుడిపాదము బొటనవేలుతో దునిలోని కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో మండుచున్న దీపమును ఆర్పి చావడికి బయలుదేరిడివారు. అన్ని వాయిద్యములు మ్రోగిడివి. మతాబా మందు సామాన్లు అనేక రంగులు ప్రదర్శించుచు కాలడివి. పురుషులు స్త్రీలు బాబా నామం పాడుచు మృదంగము వీణల సహాయంతో భజన చేయుచు ఉత్సవంలో నడుచుచుండిరి. కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను పట్టుకొనిచుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై అని కేకలు పెట్టుచుండిరి. బాబాకు ఇరుపక్కల చామరములు మొదలగున్నవి పట్టుకొని విసురచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచెడివారు. వానిపై బాబా భక్తులకు కేలూతతో నడిచెడివారు. తాత్య ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాపూసాహెబ్ జోగు శిరస్సుపై ఛత్రమును పట్టుకొనిడివారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పయనం అగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరింపబడిన ఎర్రగుర్రము శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనుక పాడేడివారు, భజన చేయువారు, వాద్యములు మ్రోగించువారు,
భక్తుల సమూహము ఉండేది. హరినామస్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశము బద్దలు అగునట్ల మారుమ్రోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవంలో పాల్గొను వారందరూ ఆనందించుచుండిరి. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగిడివారు. వారి ముఖము ఉదయ సంధ్యవలే లేదా బాలభానుని వలె ప్రకాశించుచుండెను. అసలు బాబా ఉత్తరం వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచెడివారు. వారు ఎవరినో పిలుచున్నట్ల కనిపించేటిది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని కిందికి మీదికి ఆడించెడివారు. అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెములో పువ్వులు గులాల్ పొడిని తీసుకొని బాబా పైపెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగ్నీకృత ప్రకాశంతోడను సౌందర్యముతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యం చేయువాడు. కానీ బాబా యొక్క ధ్యానం ఏమాత్రము చెదరక ఉండేటిది. చేతిలో లాంతర పట్టుకుని తాత్యా పాటిల్ బాబాకు ఎడమ పక్కన నడుచుచుండెను. భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచు బాబా సల్లాయంచును పట్టుకొనడివాడు. ఈ ఉత్సవం ఎంతో రమణీయంగా ఉండేది. వారి భక్తి చెప్పనలవి కానిది. ఈ పల్లకీ ఉత్సవం చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమ్మికూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్త మండలి బాబాకు ఇరుపక్కలా నడుచుచుండెడివారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతము గాని ఇక ముందు గాని ఈ దృశ్యమును కనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగును. చావడిని బాగుగా అలంకరించుచుండేరి. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ వేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండేరి. చావడి చేరగానే తాతయ్య ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసును ఉంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరకా తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధముల పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యన బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచెడివారు. తలపైన కిరీటము అప్పుడప్పుడు తీయుచుండెడివారు. లేనిచో బాబా దానిని విసిరవేచునని వారి భావము. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు తల లొంగి ఉండెడివారు. వారు చేయుదానికి అభ్యంతరం పెట్టువారు కాదు. ఈ అలంకారాలతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండిరి. నానాసాహెబ్ నిమోన్కర్ గిరున తిరుగు గుచ్చుల చిత్రమును పట్టుకొని చుండెను. బాపూసాహెబ్ జోగ్ ఒక వెండి పళ్ళెములో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాద్యములు అర్పించి చేతులకు గంధం పూసి తాంబూలమును ఇచ్చుచుండెను. బాబా గద్దపై కూర్చొని ఉండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపులా చామరాలతోనూ విసనకర్రలతోనూ విసురుచుండిరి. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడు ఒక పీల్పు పీల్చి బాబాకు ఇచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చడివారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తపపరీక్షలకు ఆగవలసి వచ్చెను. కమ్మరులు దానిని తొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవం పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసెడివారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికి ఇచ్చెడివారు. బాబా నిర్వ్యామోహము అభిమానరాహిత్యములకు అవతారం అగుట చేత ఆ అలంకరణలను గాని మర్యాదలను గాని వారు లెక్కపెట్టువారు కారు. భక్తుల యందుగల అనురాగముచే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి. ఆఖరకు బాపూసాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతి ఇచ్చువారు. హారతి సమయమున బాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవుచుండిరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లను:
నన్ను కాపాడుము, నీకిష్టమున్నచో వెళ్ళుము, కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము. అట్లనే చేయుదుననుచు తాత్య చావడి విడిచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకొనివారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించెదము. ఈ అధ్యాయమును ముగించకముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను, వారి చావడి ఉత్సవంను జ్ఞప్తికి తెచ్చుకొనవలను. ఇది 37వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.